దోమాల చెరువుగట్టు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి సుమారు 9 మంది కుటుంబాలు నిరాశ్రయం చేశారు. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా చేయటం చాలా దుర్మార్గమైన చర్య. ఇది అటవిక న్యాయం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రైట్ ముందు నోటీస్ సర్వ్ చేయాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత స్టే తెచ్చుకోవటము లేదంటే ఏ కోర్టు ఆశ్రయిస్తారు. అంతేగాని రాత్రి తెల్లవారినప్పటికి 4 గంటలకల్లా అటు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఆర్ఎండ్బి, పీడబ్ల్యూలు మొత్తం మీద ప్రభుత్వ అధికారులు అందరూ సుమారు 100 మంది అధికారులు తెల్లవారుజాము 4 గంటలకు యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఇవన్నీ కోల్చడం చాలా దుర్మార్గమైన చర్య. ఎవరికి రైట్ లేదు. అందులో ఎస్సీలు కూడా ఉన్నారు. వాళ్ళ పాపం వికలాంగ స్త్రీ లోపల అక్కడ ఆవిడ ఆశ్రమంలో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా తలుపులేసి చేయడం అనేది ఇది క్లియర్లీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయవలసిందే. దీనికి సంబంధిత అధికారులు దీన్ని ప్రోత్సహించినటువంటి యాజమాన్యాన్ని మీద కూడా కేసులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బావడాడు మొదలుకొని ఇటు కాకినాడ జిల్లా పరిషత్ మొత్తం పొడికి కూడా ఆక్రమణలే. ఈ చుట్టూ ఉన్నాయి కూడా అన్ని పోరంబోకులే. అన్ని చుట్టూ కొన్ని వందలాది బిల్డింగ్లు రమ్మాన్ని దమ్ముంటే అధికారులు కళ్ళు కనబట్టలేదా? ఇది దాడి పొడికి అధికారులు తెలుసు ఇవన్నీ కూడా ఆక్రమణలని. ఈ పోరంబోకుల్లో కడితే అధికారులు కళ్ళు కంట కట్టుకుని నడుస్తున్నారా? కాకినాడ కలెక్టర్ ఎలా ప్రతి నెల వస్తాడు ఆయన జీజీహెచ్ చైర్మన్ అఫీషియల్ గాని. ఆ చుట్టూ కూడా షాపులన్నీ కూడా పీడబ్ల్యూ, ఆర్ఎండ్బి మొత్తం సైట్లోనే కట్టుకున్నారు. కాలువల మీద పక్కా స్లాబులు వేసుకుని షాపులు కట్టుకున్నారు. ఈ రోడ్డు పొడికి మేము వస్తున్నాయి చూస్తాము. వందలాది బిల్డింగ్లు పోరంబోకుల్లో ఉన్నాయి. మీకు 7-9 ఇళ్ళే దొరికినాయా? మీకు ఎవరు చెప్తే మీరు తీశారు. నీకు రిటర్న్ గా లేదంటున్నారు. రిటర్న్ గా లేకుండా నీకు తీసే రైట్ ఎక్కడ ఉంది? ఓకే, నీకు తెలియకుండా తీస్తారని చెప్తున్నావు. నువ్వే యాక్షన్ తీసుకున్నావు ఇప్పుడు దాకా? నీకు తెలియకుండా తీస్తే నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే మీకు 60 సంవత్సరాలకి లేని అడ్డు ఇవాళ మీకు కొత్తగా వచ్చిందా? ఎవరో రియల్ ఎస్టేట్ పెట్టుకుని వాడు బ్రైబ్ ఇస్తే ఆ డబ్బు కకృతిపడి కాసులకి మీరు తెల్లవారుజామున గుంపులుగా వచ్చి కనీస సమయం లేకుండా మండు టెండర్లో రాసే కాలం 42 డిగ్రీలు పైబడి ఎండ ఉంటే ఈ టైంలో తీసేస్తే ఎక్కడ పోతారు? ఒకరికి ఇల్లు కావాలంటే మీకు తెలుస్తుంది. ఒకసారి సివిల్ హాస్పిటల్కి వెళ్ళి తెలియదు. నేను ఎస్సీ అండి, నాకు ఇల్లు కావాలంటే 30 ఇల్లు దాటితే ఒక ఇల్లు రాదు. ఒక ఇల్లు ఎవరు ఇస్తానంటాడు. మళ్ళీ సాయంత్రం మా వాళ్ళు ఇచ్చేసారండి ఖాళీ లేదని చెప్తాడు. మాకు ఇల్లు ఎవరు వాళ్ళకి? ఇప్పుడు ఎక్కడ పోతారు? పిల్లలతోని ముసలా మొత్తం అంటే ఎక్కడికి వెళ్తారు? చిన్నపిల్లలతో ఉన్నారు. నువ్వు కనీస టైం ఇవ్వకుండా నీకేముంది? మాకు ఆ రైట్ ఉంది. మాకు కాన్స్టిట్యూషన్ రైట్ అది. మాకు ఉంటాక హక్కు కలిగింది. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే మాకు రైట్ ఏర్పడ్డది. మాకు 15 కార్డులు ఇచ్చారు, వాటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, ఆధార్ కార్డులు ఇచ్చారు. ఇన్ని మా కరెంట్ బిల్లులు ఉన్నాయి, కళ్ళు కాగితాలు ఉన్నాయి. ఇంత రైట్ మాకు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పోయాక ఈ రోజే మీకు గుర్తుకొచ్చిందా? ఇంత ఇంపార్టెంట్ సైట్ మీకు అవసరమైనప్పుడు ఈ 60 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉన్నారా? ఈ రోడ్ల మీద వెళ్ళలేదా? మీకు ఎందుకు ఊరుకునేది ఈ 60 సంవత్సరాలు? అంటే నీకు 60 సంవత్సరాలు కళ్ళు మూసుకుని చెప్పని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ అధికారి మీకు డ్రైవ్ ఇస్తే మీరు యుద్ధ ప్రాతిపదికన వచ్చి రాత్రి తెల్లవారుజామున కనీస సమయం కూడా వాళ్ళు కనీసం సామాన్ చక్క పెట్టుకోవడం కూడా టైం కూడా కూల్చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? అడవి కూడా ఇంత దారుణంగా కూడా. మేము ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసు కూడా వేస్తాము. సంబంధిత అధికారుల్ని ప్రోత్సహించిన వాళ్ళని ఈ వ్యాన్లతో సైతం సీజ్ చేయాల్సిందే. ఈ వ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ వాళ్ళు ప్రక్రియలు ఎవరు ప్రోత్సాహంతో వచ్చారు? మీరు వచ్చారా? మేము రాలేదంటున్నారు. మీకు రికార్డెడ్ గా ఉందా? కంప్లైంట్ లేదంటున్నారు. రికార్డెడ్ గా కంప్లైంట్ లేకుండా వచ్చి ఇక్కడ యాక్ట్ చేసిన అవసరం ఏంటి? మేము వందలాది మంది ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తాం, కలెక్టరేట్కి వెళ్తాం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి సమస్య కోసం వచ్చిన వాళ్ళే వస్తారు. సమస్యలు పరిష్కరించబడవు. ఒక రియల్ ఎస్టేట్ అధికారి చెప్తే తెల్లారినప్పటికీ మీరు వందలాది మంది రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇది అందరూ కూడా కాన్స్టిట్యూషన్ రైట్ ని ఉల్లంఘించారు. కాబట్టి వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. అది అధికారి అవ్వచ్చు, చిన్న అధికారి అవ్వచ్చు, పెద్ద అధికారి అవ్వచ్చు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి అధికారి దీనికి బాధ్యులే. వీళ్ళకి ఇటువంటి ఇల్లు చాలా ఉన్నాయి, వందలాది మంది. మీకు కావాలంటే మేము చూపిస్తాం. మీ రోడ్డు